మనం ఇప్పుడు ఏయూ గ్రౌండ్స్‌లో ఉన్నామండి. యాక్చువల్లీ వైజాగ్ ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారంటే, సో ఇక్కడికే వచ్చారు. మకర సంక్రాంతి సంబరాలు. సో ఇక్కడంతా కూడా మొత్తం స్టాల్స్‌తో ఉంది. అండ్ చాలా చాలా ట్రెడిషనల్ అసలు ఎలా జరుగుతది సంక్రాంతి, భోగి అనే కాన్సెప్ట్‌తో పెట్టారు. చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉందండి. సో ముందుకెళ్ళి చూద్దాం. సో బొమ్మల కొలువు. సంక్రాంతి అంటేనే మనకి బొమ్మల కొలువు. సో బొమ్మల కొలువు అండ్ వైజాగ్‌కి స్పెషల్ కనకమహాలక్ష్మి దేవి అమ్మవారు. అండ్ ఇలాంటి హట్స్ అయితే చాలా పెట్టారండి. ఎలాగైతే మనకి పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఇక్కడ ఏదైతే ఉందో మనం తెలుసుకోవడానికి చాలా చక్కని అవకాశం ఇక్కడ ట్రెడిషన్. అండ్ అందులో మా వైఫ్ అయితే ఫొటోస్ దిగిపోతుంది సూపర్‌గా అక్కడ. అండ్ ఇంకా ఇక్కడ కాన్సెప్ట్ చూసినట్టయితే ఇంకా అందరూ ఫొటోసే దిగుతున్నారు. యాక్చువల్లీ మన ట్రెడిషనల్ అది తెలుసుకోవాలి. బట్ చాలా ఫోటో షూట్ అయితే ఇక్కడ బాగా జరుగుతుంది ఈ ట్రెడిషన్ హట్స్ దాంట్లో. అండ్ ఇదైతే కోడిపుంజ అండి. కోడిపుంజ అంటే మరి అప్పట్లో విలేజెస్లో కోడి పందాలు ఎలాగుంటాయో కూడా చూద్దాం. ఆ పుంజు అదే ఎయ్ ఎయ్ స్టార్ట్ అవుతుంది. మరి అప్పట్లో మరి ఇప్పుడే కాదు విలేజెస్లో అయితే ఇలాంటి అకేషన్స్లో మాత్రం ఇలా అనుకుంటాం. కానీ ఇలాంటి దాంట్లో హ్యాపీగా చూసారా చుట్టూ జనాలు, అదొక స్పోర్ట్స్ లాగా చాలా చక్కగా అందరూ తిలకిస్తుంటారు. చాలా చక్కగా స్టార్ట్ అయింది. ఏయ్ ఎవరు గెలుస్తారో చాలా ఉత్కంఠంగా ఉందండి. దీంట్లో చూద్దాం ఎవరు గెలుస్తారు, ఏ పుంజు గెలుస్తుంది. ఏ పుంజు గెలిచినా ఓడిపోయింది మాత్రం టుమారో మాత్రం కనుము కదా. మొత్తానికి జీడిపప్పు చికెన్ పకోడా. సో ఏది గెలుస్తుందో చూద్దాం. బట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి పూర్తిగా. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఓ ఫైనల్కి వచ్చింది. ఓడిపోయింది. మొత్తానికైతే ఓడిపోయింది. ఇంకా అది చికెన్ పకోడాయే. చికెన్ పకోడాకి పట్టుకెళ్ళిపోయినామా. పెద్దవాళ్ళ నుండి చిన్నపిల్లల వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సంతోషం. రేపు సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రోగ్రామ్ కొనసాగించబడుతుంది. మా అమ్మాయిలందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. యాక్చువల్లీ సంక్రాంతి సంబరాలు అయితే 12, 13, 14, 15 వరకు అండి. బట్ ఇక్కడ జనసందోహం చూసి 16th వరకు, అంటే టుమారో 6 o'clock వరకు టైం అనేది ఎక్స్టెండ్ చేశారు. సో ఎవరైనా వెళ్ళకపోతే మాత్రం డెఫినెట్గా వెళ్ళి ఈ ఫెస్టివల్ని ఎంజాయ్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ చూస్తుంటే అన్నీ ఆర్టిఫిషియల్ అండి. మనం ఎప్పుడో చూసేవాళ్ళం, బసవన్నలు తెచ్చేవారు ఇలాగా. బట్ ఇక్కడ చూసారు ఆర్టిఫిషియల్, పిల్లలు పెద్దలు అయితే ఇది చక్కగా ఒక ఫెస్టివల్లో ఎంజాయ్ చేస్తున్నారు ప్రతిదీ కూడా. పైగా జనసందోహం కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే చాలా ఇయర్స్, అంటే ఈ మధ్య కాలంలో వైజాగ్ సిటీలో ఈ టైప్ ఆఫ్ సంక్రాంతి సంబరాలు పెట్టడం అనేది ఫస్ట్ టైం. సో అందుకే వైజాగ్ ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఆస్వాదిస్తున్నారు. ఇక్కడ డియర్స్ కూడా పెట్టారు, యానిమల్స్. అట్రాక్షన్ అంటే మాత్రం వెంకటేశ్వర స్వామి బొమ్మ అండి. చాలా బాగా వచ్చింది ఇక్కడ. ఈ సీనరీ కానీ ఇది కానీ డెఫినెట్గా విజిట్ చేయండి షూర్గా. వెంకటేశ్వర స్వామి ప్రతిమ అనేది చాలా నీట్గా ఉంది. సో ఇక్కడ అలాగే ఇలా ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోటో ఫ్రేమ్స్లో మనం ఇష్టం వచ్చినట్టు పిక్స్ తీసుకోవచ్చు ఫ్రేమ్ లోపటి నుండి. సో అది ఎలాగంటే మనకి చాలా పిక్స్లా తీసుకోవచ్చు ఇలా అనమాట. చూసారా ఇన్ని స్టైల్స్లో మనం దిగొచ్చు ఆ ఫోటో ఫ్రేమ్స్ అండ్ పక్కన ఉన్న దాంట్లో. అండ్ వెంటనే షాపింగ్కి వచ్చామండి. ఇంకెక్కడ షాపింగ్కి వస్తే నా పని అంతే. ఆల్రెడీ మా వైఫ్ అడిగేస్తుంది ప్రైసెస్ ఏంటా అని. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి మీరే. చూసారా అలా ఉండదండి. ఇటు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా వస్తే మాత్రం. ఏదైనా ఈ మాత్రం సిటీలో అవుతుందంటే మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఇంతమంది పిల్లలు కానీ పెద్దలు కానీ ట్రెడిషన్ తెలుసుకోవడానికి చాలామంది వచ్చారు. బట్ ఏదైనా విలేజేనండి. విలేజ్లో జరిగే విధంగా మాత్రం సిటీలో జరగదు. బట్ విలేజ్కి తలపించేలా సిటీ. సో అంతా తిరిగాం కాబట్టి ఇప్పుడు ఆకలి వేసింది. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇదేదో చాక్లెట్ క్రౌన్ అంట. సో చాక్లెట్ క్రౌన్స్ ఇక్కడ స్వీట్స్ చాలా ఉన్నాయి, తినొచ్చు. అండ్ వైజాగ్ స్పెషల్ మాడుగుల హల్వా. సో మాడుగుల హల్వా, పూతరేకులు ఇవన్నీ పెట్టారు. సో ఫోన్పే, ప్రతిదీ ఫోన్పే ఉంది. ఏం ప్రాబ్లం లేదు, మనీ తెచ్చుకోవాల్సిన అంత పనేం లేదు. ఫోన్పే అని ఉంటుంది. బట్ కొద్దిగా మనీ తెచ్చుకోండి. బట్ చూసారు కదా జనాలు ఎలా ఉన్నారో, ఫుల్ అస్సలు ఎక్కడ కూడా గ్యాప్ లేదు. అంత చక్కగా జనాలు కూడా హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి.
అయితే ఇక్కడ అయోధ్య అవుట్లైన్ మ్యాప్ ఎంట్రన్స్ పెట్టారండి. సో అందరికి కూడా ప్రజెంట్ 22nd అయోధ్య ఓపెన్ అవుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామిది కూడా, అలాగే కొన్ని విశిష్టమైనవి కూడా అవుట్ సైడ్ దాంట్లో పెట్టారు. సో ఎంట్రన్స్ అనమాట ఇవన్నీ. ఇదండి మొత్తం. మీరైతే ఈ పండగ ఎలా జరుపుకున్నారో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ వీలైతే లైక్ చేయండి అండ్ మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.